మహిళ రికార్డు సృష్టించడం జరిగింది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తూ మొట్టమొదటిసారిగా పాకిస్తాన్ లో హిందూ మహిళగా మొదటి హిందూ మహిళగా పోటీ చేస్తూ ఆమె రికార్డు సృష్టించడం జరిగింది. ఆమెకు సంబంధించిన వార్త. అదేవిధంగా పాకిస్తాన్ లో వేలాది మంది పోటీ చేస్తున్నప్పటికీ 800 మంది మాత్రమే మహిళలు, 17,000 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తుంటే కేవలం 800 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. ఆ మహిళల్లో మొట్టమొదటిసారిగా ముస్లిం కంట్రీ అయినటువంటి పాకిస్తాన్ లో హిందూ మహిళగా ఉంటూ ఆమె పోటీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక యూట్యూబర్ కూడా, యూట్యూబ్ లో సక్సెస్ అయిన ఒక మహిళ కూడా పోటీ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వార్త ఒకసారి చూస్తే, పాక్ ఎన్నికల బరిలో ఆమె అంతంతే. పోటీలో ఉన్న మహిళలు 839 మందే. మొత్తం అభ్యర్థుల్లో కేవలం 4.7%. తొలిసారి బరిలో హిందూ మహిళ ఆకట్టుకుంటున్న మరో యూట్యూబ్ సంచలనం. పాకిస్తాన్ లో సాధారణ ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమవుతుంది. గురువారం దేశవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. పాక్ లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా సైన్యం దమ్మున్న పార్టీయే గెలవడం ఆనవాయితీ. సైన్యం అండగా దన్నున్న పార్టీయే గెలవడం ఆనవాయితీ. ఈ లెక్కన ఈసారి మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సారథ్యంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ విజయం సాధిస్తున్నట్లు స్పష్టమవుతుంది. మరో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైన్యం ఆగ్రహానికి గురై జైలు పాలవడంతో ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ కకావికలమైపోయింది. బిలావల్ భుట్టో సారథ్యంలోని పీపీపీ కూడా పెద్దగా పోటీ ఇచ్చేలా కనిపించడం లేదు. ఎప్పటిలాగే ఈ ఎన్నికల్లో కూడా మహిళల ప్రాధాన్యం అంతంతగానే ఉంది. పాకిస్తాన్ ఎన్నికల బరిలో ఉన్న మొత్తం 17,000 మంది పైచిలుకు అభ్యర్థులలో మహిళలు ఎందరో తెలుసా? కేవలం 834 మంది మాత్రమే. అంటే 4.7% మందే. సాంప్రదాయకంగా పాకిస్తాన్ లో మహిళలకు రాజకీయాల్లో అంతగా ప్రాధాన్యం దక్కదు. దాంతో ఎన్నికల్లో కూడా వారి ప్రాతినిధ్యము అంతంత మాత్రంగానే ఉంటూ వస్తుంది. పరిస్థితిని మార్చేందుకు మహిళలకు కనీసం 5% టికెట్లు ఇవ్వడాన్ని ఎన్నికల సంఘం తప్పనిసరి చేసింది. అయినా వారికి ఆ మాత్రం టికెట్లు ఇచ్చేందుకు కూడా ప్రధాన పార్టీలకు మనసు రావడం లేదు. ఈసారి మహిళలకు ఇమ్రాన్ సారథ్యంలోని పీటీఐ ఇచ్చిన 53 టికెట్లే అత్యధికం. అయితే వారిలోనూ జాతీయ అసెంబ్లీకి పోటీ పడుతున్నది కేవలం 28 మందే. మిగతా 25 మంది ప్రావిన్స్ స్థానంలో పోటీకి పరిమితమవుతున్నారు. ఇక మహిళలకు పీపీపీ 4.5%, పిఎంఎల్ఎన్ కేవలం 4.2% టికెట్లతో సరిపెట్టాయి. పీపీపీ నుంచి 35 మంది, పిఎంఎల్ నుంచి 25 మంది మహిళలే బరిలో ఉన్నారు. వారిలోనూ చాలా మంది పోటీ ప్రావిన్స్ స్థానానికి పరిమితం. కాకపోతే పాక్ చరిత్రలోనే తొలిసారి ఓ హిందూ మహిళ బరిలోకి దిగుతుండడం ఈ ఎన్నికల ప్రత్యేకతను చాటుకుంది. అలాగే ఓ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ తాలిబాన్ల చేతిలో భర్తను కోల్పోయిన మరో మహిళా నేత బరిలో నిల్వనున్నారు. ఇక 25 ఏళ్ల సవీరా ప్రకాష్ పాకిస్తాన్ లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి హిందూ మహిళగా చరిత్ర సృష్టించారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లో బునెల్ జిల్లాలోని పీకే 25 నియోజకవర్గం నుంచి పీపీపీ టికెట్ పై బరిలో దిగిన ఈమె ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇటీవలే వైద్య విద్య పూర్తి చేసిన సవీరాది ఆసక్తికరమైన నేపథ్యం. ఆమె తండ్రి ఓం ప్రకాష్ సిక్కు కాగా తల్లి క్రిస్టియన్. వారిద్దరి అంగీకారంతో సవీరా మాత్రం హిందూ మతావలంబిగా మారారు. తద్వారా పాక్ వంటి ముస్లిం మెజారిటీ దేశంలో మత సహనానికి, సామరస్యానికి ప్రతీకగా నిలిచారు ఆమె. భారత మూలాలున్న ఓం ప్రకాష్ ఉచిత వైద్యంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో బాగా పేరు సంపాదించారు. ఎన్నడూ ఎన్నికల బరిలో దిగకపోయినా 30 ఏళ్లుగా పీపీపీ కార్యకర్తగా ఉంటూ వస్తున్నారు. చెడు చేయాలని ఏ మతము చెప్పదంటూ సమీర చేస్తున్న ప్రచారానికి ముస్లింల నుంచి కూడా మంచి స్పందన లభిస్తుంది. మత లింగ వివక్షను నిర్మూలించడం తన లక్ష్యమని ఆమె అంటున్నారు. పాక్ లో ప్రజా జీవితంలో మహిళల పట్ల వివక్ష బాగా ఉంది. మా జిల్లానే తీసుకుంటే చదువుకున్న మహిళల సంఖ్య కేవలం 29%. దేశవ్యాప్తంగా కూడా మహిళలు అక్షరాస్యత 46%. దీన్ని మార్చేందుకు ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నా అని ఆమె చెప్తున్నారు. మహిళా రిజర్వ్ స్థానం నుంచి కాకుండా జనరల్ సీట్ నుంచి ఆమె బరిలో దిగడం మరో విశేషం. ఇక భర్త మాటున పెషావర్ నుంచి బరిలో దిగుతున్న సమర్ హరూన్ బిలౌరిది మరో గాథ. గత ఎన్నికల వేళ ఆమె భర్త హరూన్ ను ప్రచారం సందర్భంగా పాక్ తాలిబాన్లు కిరాతకంగా కాల్చి చంపారు. దాంతో ఆయన స్థానంలో సమర్ బరిలో దిగాల్సి వచ్చింది. అనామీ వర్కర్స్ పార్టీ తరపున ఆ ఎన్నికల్లో నెగ్గి పెషావర్ నుంచి తొలి మహిళా ప్రావిన్షియల్ ఎంపీగా రికార్డు సృష్టించారు ఆమె. దాంతో
దేశ రాజకీయాల్లో ఆమె పేరు అందరిలోనూ నానింది. ఈసారి కూడా ఆమె మళ్ళీ బరిలో దిగుతున్నారు. ఆఫ్ఘన్ సరిహద్దులకు సమీపంలో ఉండే పహ్షూన్ ప్రాబల్య నగరమైన పెషావర్లో పరిసర ప్రాంతాల్లో మహిళలపై అణచివేత మరింత అధికం. మహిళలపై తీవ్ర అణచివేతలకు పేరు మోసిన తాలిబాన్ల ప్రభావం మరింత ఎక్కువ. దాంతో సమర్ చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికలప్పుడు మతోన్మాద మూకల బెదిరింపుల నేపథ్యంలో బిక్కుబిక్కుమంటూనే ప్రచారం చేశారు. ఈ 5 ఏళ్లలో పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయి అంటున్నారు సమర్. నిత్యం ప్రజలు తిరుగుతూ వారి సమస్యలను వింటూ ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉండడం ఆమెకు బాగా పేరు తీసుకువచ్చింది. ఇక ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా? లాహోర్లోని ఎన్ఏ 122 స్థానంలో పిఎంఎల్ఎన్ అభ్యర్థి ఖవాజా సాద్ రఫీక్ పీటీఐకి చెందిన లతీఫ్ కోసా హోరాహోరీ తలపడుతున్నారు. వారిద్దరిని ఢీకొంటున్న ఓ యూట్యూబ్ సంచలనం ఇప్పుడు దేశమంతటి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆమె జబా వకార్ వృత్తిరీత్యా గైనకాలజిస్ట్ అయిన ఆమె జమాత్ ఈ ఇస్లామీ అనే మతపరమైన పార్టీ సభ్యురాలు. ఆ పార్టీ తరపున బరిలో దిగారు. యూట్యూబ్ లో ఆమెకు 17,500 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఖురాన్ హదీస్ల పై రోజు ప్రసంగాలు అప్లోడ్ చేస్తుంటారు. విద్యార్థికులైన యువతులకు ఖురాన్ పాఠాలు చెప్పే సంస్థను కూడా భర్తతో కలిసి నడుపుతున్నారు. నన్ను గెలిపిస్తే మహిళలకు ఆర్థికంగా తమ కాళ్ళపై తాము నిలబడేలా చూస్తా, వారిపై వేధింపులకు తెరదించేలా కఠిన చట్టాల కోసం కృషి చేస్తానంటూ ఆమె ప్రచారం చేయడం జరుగుతుంది.